నెల్లూరు డైకాస్ రోడ్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రత్యేకమైన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కమిషనర్ వైవో నందన్ సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో పలువురికి సూచనలు చేశారు. ఎంహెచ్ఓ కనకాద్రి డాక్టర్లు కార్యక్రమంలో పలువురు శానిటేషన్ సిబ్బందికి వైద్య చికిత్సలు అందించారు. అదేవిధంగా బీపీ షుగర్లను పరిశీలించారు. వారు పనిచేస్తున్నందుకు అవసరమైన మాస్కులు తదితర వస్తువులని ఏర్పాటు చేయాలని డాక్టర్లు సూచించారు. ఈరోజు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. వాటిలో భాగంగా రోజుకొక కార్యక్రమం తీసుకోవడం మొదలుపెట్టాం. అందులో ముఖ్యంగా సెప్టెంబర్ 17వ తారీఖున భారీ బహిరంగ ర్యాలీ నెల్లూరు నగరంలో బిఎస్సి సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు అన్ని విభాగాల సమన్వయంతో మంచి ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా 20వ తారీఖున ప్లాంటేషన్ మొక్కలు నాటడం అనే కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా మన నగరంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఆరోగ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ముఖ్యంగా చెత్త పని సేకరించేవారు కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని పరీక్షించి అవసరమైన మేరకి పరీక్షలు చేసి అవసరం అనుకుంటే జనరల్ హాస్పిటల్ నెల్లూరు కూడా రెఫర్ చేసే విధంగా వారిని మరి సమగ్రంగా పరీక్షించడానికి 12 మన పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఐడెంటిఫై చేసి అక్కడ మరి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దివస్, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా ఈ హెల్త్ స్క్రీనింగ్, హెల్త్ ఆరోగ్య పరీక్షలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వారందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఒకటే సందేశం ఏంటంటే నగర ప్రజలంతా కూడా పారిశుధ్యాన్ని పాటిస్తూనే మాకు సహకరించాలి. మా పారిశుధ్య కార్మికులు నిర్దేశించిన స్థలాల్లోనే చెత్తను వేయాలి. మరి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా పారిశుధ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ, జనరల్ పీపుల్ కూడా రావచ్చు, కానీ ముఖ్యంగా ఉద్దేశించింది ఏంటంటే మన నగర వ్యాప్తంగా దాదాపు 1500 మంది పారిశుధ్య కార్మికులు, మేస్త్రీలు అందరూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించబడింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మనం నిర్దేశించబడిన 12 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, అదేవిధంగా జనరల్ హాస్పిటల్లో కూడా క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్గా అక్కడ టెస్టులు చేసి నిర్ధారించి వారికి కావాల్సిన మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.